సో మీ దృష్టిలో ధర్మం అంటే ఏంటి? ఇప్పుడున్న జనరేషన్లో ఎలా ఉండాలి? లోపల కర్ర ఉంది, కుక్క మీదకి వచ్చింది. ఇప్పుడు చెప్పు. వెర్ర అనేది పలు రకాలు ఉంటుంది, అందులో ఇదొకటి. మేరీమాత కొండ అని చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తే తలనీలాలు ఇస్తున్నారు, భజనలు చేస్తున్నారు, వాక్యాలు చెప్తున్నారు, టెంకాయలు కొడుతున్నారు. కాపీ పేస్ట్, అందుకే క్రైస్తవం వేస్ట్. అక్కడ లేదు టేస్ట్, వాళ్ళ బతుకంతా రోస్ట్. అయ్యో, ఆ దరిద్రం మనకు అవసరం లేదు. ఇప్పుడు పాట పాడచ్చా? గొర్రె మెదడంతే, గొర్రె బతుకంతే, మెదడున్న వారెవరు, గొర్రె కారంతే. ఎరిపప్పు ఎవరు పుట్టాడు? అనిల్ కుమార్ ఎవరు పుట్టాడు? సతీష్ ఎవరు పుట్టాడు? కమలాసన్, లేడీ కమలాసన్ కదా ఆవిడ. ఒకరిగా చాలా మంది ఉన్నారు గురు. పిచ్చి మందే గొర్రెల మంద, గొర్రెల మందే క్రైస్తవ మంద. వాట్ ఇస్ ద ఏజ్ ఆఫ్ కల్వరీ సతీష్ కుమార్? Calvary Satish Kumar, born in 1971, would be around 54 or 55 years old. ఓకేనే. మరి రామ్ రాజు గారు కూడా వేయండి. భగవద్గీతను కూడా వాళ్ళు తీసుకొని వచ్చి తిడుతున్నారు. సతీష్ కుమార్ ఎక్కడోళ్ళకి పుట్టాడు. నువ్వు చెప్పిన ఎరిపప్పు కూడా ఎక్కడోళ్ళకి పుట్టాడు. నువ్వు చెప్పిన అన్వేషణ కూడా ఎక్కడోళ్ళకి పుట్టాడు. చాలా మంచి ఆవిడ. వాళ్ళ నాన్న మంచం మీద ఉన్నాడు. కొంతమంది భార్యలు ఉన్నారు, ప్రియురాళ్ళు ఉన్నారు, గోపికలు ఉన్నారు. ఆయన్ని దేవుడిగా ఎలా కొలుస్తున్నారు మీరు? మన ధర్మాన్ని నాశనం చేయాలని మనమేమో అన్ని ఒకటని పిచ్చుకోబులు చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇది ఆసరాగా తీసుకుని కొంతమంది ఏంటంటే, ఈ దరిద్రం మనకు ఎందుకండి? ఓ రసం ఉందా ఎడారి మతాల్లో? నేరసం తప్ప. నాకు ఈ కుర్చీ కావాలమ్మా, నాకు కుర్చీ కావాలి కదా. అదే అదే ఐడియా. అది లెమ్మంటి లేస్తాడు కదా, అనుకో రోడ్ టైం ఇవ్వాలా. అది అపార్ట్మెంట్ ఆడ కట్టచ్చు అని పర్మిషన్ ఇచ్చిన ఎదవలు ఎవరో, గవర్నమెంట్. దానికి కరెంటు కనెక్షన్ ఇచ్చిన ఎదవలు ఎవరో, గవర్నమెంట్. నాలాలు వేసిన ఎదవలు ఎవరో, గవర్నమెంట్. రోడ్లు వేసిన ఎదవలు ఎవరో, గవర్నమెంట్. మరి కూర్చడానికి వచ్చిన ఎదవలు ఎవరో? గవర్నమెంట్. తప్ప కాదా? తప్పే కదా. చెప్పు తీయాలా వద్దా? కోర్టులు ఇందులో జోక్యం చేసుకోవాలా వద్దా? ఇది డెమోక్రటియా? తెలంగాణలో తెలివైనటువంటి వాళ్ళు బయటపడే మార్గం చూసుకోవాలి. లేకపోతే ఇంత కష్టపడి సాధించిన తెలంగాణకి ఈ కబంధ హస్తాల నుంచి తెలంగాణ ప్రజలందరూ రక్షించబడాలని వెంకటేశ్వరాన్ని కోరుకుంటూ పోయిందా స్వస్తి గొట్టు బస్తి. ఇంకోటి గురుగారు, అందరు మతాలు ఇట్లా కులాల మీద ఉంటే ప్రభుత్వం మాత్రం హైడ్రా పేరుతో హైదరాబాద్లో ఉన్న మనుషులు ఉన్నా కూడా ఇళ్ళని కూలగొట్టేస్తూ ఉంది. దాని మీద ఏం మాట్లాడతారు? ఇది ఇప్పుడు కూల్చడంలో నేర్పరితనం కలిగినటువంటి పార్టీ ఇక్కడ ఉంది కాబట్టి కూల్చుతుంది. అది పెద్ద విషయం. ఈ దేశాన్నే కూల్చి 2 ముక్కలుగా చేసింది, 3 ముక్కలుగా. అది వారి చరిత్ర. పాకిస్తాన్ పుట్టించిన పార్టీ, బంగ్లాదేశ్ పుట్టించిన పార్టీ, పాకిస్తాన్కి పిఓకే ఇచ్చిన పార్టీ, కాశ్మీర్లో హిందువులను తరిమిన పార్టీ, ఢిల్లీలో సిక్కులను చంపిన పార్టీ. ఆఫ్టర్ ఆల్ ఇక్కడ కొన్ని అపార్ట్మెంట్లు కూల్చలేదంటావా ఏంటి? కొన్ని వందల మంది హిందువులను ఖాళీ చేయించలేదంటావా ఏంటి? ఇప్పుడు నాకు కుర్చీ కావాలన్న, నువ్వు కూర్చున్న కుర్చీ ఏం చేయాలి చెప్పు? లేసి ఇస్తాను. అవి ఏం లేదు, నీకు లైవ్లో చూపించాను. ఇప్పుడు నా కూర్చో, నువ్వు కూర్చో. నాకు ఈ కుర్చీ కావాలమ్మా, కూర్చో కూర్చో. ఏం చేయాలి బాబు? ఒకసారి లేస్తే కుర్చీ తీసుకో. అదేమన్నా నేను కూర్చో కూర్చో, నాకు కుర్చీ కావాలి కదా. అదే అదే ఐడియా, అదే ఐడియా అంటే. అది లెమ్మంటి లేస్తాడు కదా, అనుకో రోడ్ టైం ఇవ్వాలా. చిన్న చిన్న బెడ్లు ఉంటారా? 4 నెలల పిల్లోడు అది చెట్టు కింద ఉండాలా ఈ ఎండాకాలం. ఇప్పుడు లక్షలు పెట్టాలి అపార్ట్మెంట్ కొనుక్కుంటే. గవర్నమెంట్కి ఏమన్నా సిగ్గు సోయి ఉందా? ధర్మం ఉందా? మానవత్వం ఉందా? నాకు ఆ కుర్చీ కావాలి, నాది. సో వాట్? నిన్ను తన్నేసి కుర్చీ తీసుకోవాలా? నిన్ను వెనకాలకు వచ్చి స్పీడ్గా తన్నేయాలా? లేమ్మంటే లేస్తావుగా. కుర్చీ నాదే. సో వాట్? అపార్ట్మెంట్ కొనుక్కున్న వాళ్ళ తప్పు,
అది అపార్ట్మెంట్ అది కట్టచ్చు అని పర్మిషన్ ఇచ్చిన ఎదవలు ఎవరో, గవర్నమెంట్ దానికి కరెంటు కనెక్షన్ ఇచ్చిన ఎదవలు ఎవరో, గవర్నమెంట్ నాలాలు వేసిన ఎదవలు ఎవరో, గవర్నమెంట్ రోడ్లు వేసిన ఎదవలు ఎవరో, గవర్నమెంట్ మరి కూర్చడానికి వచ్చిన ఎదవలు ఎవరో. గవర్నమెంట్ తప్పా కాదా? తప్పే కదా. చెప్పు తీయాలా వద్దా? కోర్టులు ఇందులో జోక్యం చేసుకోవాలా వద్దా? మనుషులను రోడ్ల మీదకి వేస్తే దేనికి? ఇది డెమోక్రటియా, డెమోక్రసీయా? డెమన్స్ చేసే పని కదా ఇది. వాళ్ళకి ఏదో ప్రత్యామ్నాయం చూపించాలి కదా. ఆ పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి? పిల్లలు పైన పిల్లలు ఉంటే ఆడు కూల్చేస్తున్నాడు. ప్రత్యామ్నాయం చూపించి ఖాళీ చేయాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి చెప్పమ్మా, ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్తారు? ఉన్నట్టుండి తరిమేస్తే అందరినీ. ప్రజలను రక్షించే ప్రభుత్వం కాదు ఇది. ప్రజలను శిక్షించే ప్రభుత్వం, ప్రజలను రక్షించే ప్రభుత్వం. కాబట్టి దీని నుంచి తొందరగా తెలంగాణలో తెలివైనటువంటి వాళ్ళు బయటపడే మార్గం చూసుకోవాలి. లేకపోతే ఇంత కష్టపడి సాధించిన తెలంగాణకి ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ కబంధ హస్తాల నుంచి తెలంగాణ ప్రజలందరూ రక్షించబడాలని వెంకటేశ్వరాన్ని కోరుకుంటూ, గోవిందా స్వస్తి, గోటు బస్తి, ఇంటర్వ్యూ మస్తి. వీళ్ళు రాళ్ళను పూజ చేస్తారో నీకెందుకురా? నువ్వు అడుగుపుట్టావురా? ఇక్కడ వాళ్ళకైనా నీకో పేరు కూడా పెట్టలేని పోరంబో కేసు. మాకెందుకు మీకెందుకు? ఇంటి పేరు లేకపోతే బతకగలవా? నీదో బతుకు. కాబట్టి నీతి లేని ఎదవల క్రైస్తవులుగా ఉంటారు.